ఒకే ఒక మనిషిని చంపినందుకు గాడ్సేని ఒక హంతకుడు అన్నారు, దేశద్రోహి అన్నారు, ఉగ్రవాది అన్నారు. మరి గాంధీ నెహ్రూ ఇద్దరు కలిసి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని స్వతంత్రం వచ్చిన తర్వాత గాని రాక ముందుకు కానీ మరీ ముఖ్యంగా దేశ విభజన టైంలో దాదాపుగా 42 లక్షల మంది ప్రాణాలకు కారణమైన నెహ్రూని గాంధీని మరి మనమేమనాలి? ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ గాని, భగత్ సింగ్, వీర సావర్కర్ లాంటి అమరయోధులకి గుర్తింపు రాకుండా చేసి వారు దేశానికి అమరవీరులయ్యారు, జాతిపితలయ్యారు. ముఖ్యంగా నెహ్రూ మాత్రం దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ దాదాపుగా 1600 సిక్కులు ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారకురాలైంది. ఇలాంటి ఇందిరాగాంధీ మన దేశ ప్రజలకి ఒక దేవత. ఇందిరాగాంధీ యొక్క కుమారుడు రాజీవ్ గాంధీ కూడా దాదాపుగా 6000 మంది తమిళులు ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారకుడయ్యాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఓ గొప్ప అమరవీరుడు. అంతేకాకుండా 174 మంది ప్రాణాలు తీసిన కసబ్ లాంటి అంతర్జాతీయ ఒక ఉగ్రవాది కూడా మంచి వ్యక్తి అయ్యాడు. వీళ్ళందరినీ ఒక మంచి వ్యక్తుల్లాగా దేవుళ్లాగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది ప్రాణాలను తీసిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా దేవుళ్ళైతే దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, దేశాన్ని కాపాడడం కోసం ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడైన గాంధీని చంపిన గాడ్సే కూడా మనకు ఒక దేవుడే. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.